ప్రతి వీకెండ్ చేసుకునే మంచి గ్రేవీతో ఉన్న ఒక బెస్ట్ బిర్యానీ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఫేవరెట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. హాఫ్ కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1½ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్టార్ ఫ్లవర్స్, 1 స్పూన్ షాజీరా అండ్ 1 దాల్చిన చెక్క అండ్ 1 జాపత్రి, 4 ఇలాచీలు, 4 లవంగాలు, హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసి 1 కప్ కర్డ్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్ని మంచిగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మంచిగా పీసెస్కి మసాలా అనేది పడుతుందన్నమాట. మంచిగా మిక్స్ చేసుకున్న చికెన్ని 3 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లోకి గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం. చికెన్ కర్రీలోకి అందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టమాటోస్, 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పేస్ట్లా. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ గ్రేవీ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత చికెన్ వేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. చికెన్ కుక్ అయ్యేలోగా మనం బాస్మతి రైస్ కుక్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువగానే బాస్మతి రైస్ వేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర అండ్ 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసుకోవాలి. మంచిగా వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోగా మన చికెన్ కర్రీ ఎంత కుక్ అయిందో చెక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ కుక్ అయిన దాంట్లో మంచిగా 2 స్పూన్స్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చికెన్ కర్రీ ఆఫ్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లోకి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. 90% కుక్ అవ్వనివ్వాలి. 90% కుక్ అయిన దాంట్లోకి కొంచెం చికెన్ కర్రీ ముందుగానే గ్రేవీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్ కర్రీలోకి పైన బాస్మతి రైస్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ కర్రీ దానిపైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. కింద ఒక ప్యాన్ పెట్టుకొని పైన ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని దానిపైన లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ మన చికెన్ దమ్ అయిపోతుంది మంచిగా. చూడండి ఎంత బాగా చికెన్ బిర్యానీ వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది.